చూస్తున్న కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా కుటుంబాన్ని పరిచయం చేస్తాను. చూడండి, తనే నా భార్య లక్ష్మి, తనే నా పెద్ద కోడలు అంజలి. కనిపించేంత అమాయకురాలైతే కాదు. వీడి పేరు రిషి, నా ముద్దుల మనవడు. ముద్దుగా సోను అని పిలుస్తాం. ఇది నేనే, నా పేరు నారాయణ. లొకేషన్ పెట్టాను, చూసుకోండి. ఓకే ఓకే. అబ్బా రే కార్తీక్, పెళ్లి చూపుకు లేట్ అవుతుందిరా, ఇంకా రెడీ అవ్వలేదా? మీ పూజకి ఎంత టైం పడుతుంది? కానివ్వండి. అయిపోయింది మావయ్య. ఎప్పుడు లేటే. వీడు నా చిన్న కొడుకు కార్తీక్. ఎంతసేపు రెడీ అవడానికి? చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఈ పెళ్లి చూపులు అవసరమా డాడీ? రే, పెద్ద కొడుకు పెళ్లి, కొడుకు కూడా ఉన్నాడు రా. చిన్న కొడుకు ఎప్పుడు పెళ్లి చేస్తావని అందరూ అడుగుతున్నారా? నాకు ఇంకా 24 డాడీ. చదువు కూడా సగంలోనే ఆపేసిన. ఒక జాబ్ లేదు, ఏం లేదు. అప్పుడే పెళ్లి చేసుకుంటే ఎట్లా బతకాలి? అరే, నువ్వెన్ని కారణాలు చెప్పినా మాకు అవసరమే లేదురా. మన క్యాస్ట్ పిల్లరా, బాగా డబ్బులున్నోళ్ళు. పెళ్ళైన తర్వాత డాడీ చేస్తున్న బట్టల బిజినెస్ నువ్వే నడిపించు. అవును కార్తీక్, మావయ్య చూసిన సంబంధం చాలా బాగుంది, అదే ఫిక్స్ చేసుకుందాం పదా. ఇప్పుడు నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్న విషయము వీళ్ళకి ఎలా చెప్పాలి? హలో కార్తిక్, మా ఇంట్లో మన విషయం తెలిసిపోయింది. నన్ను బాగా కొట్టారు. నాకు నువ్వే కావాలని చెప్పాను. ఇంటి నుంచి గెంటేశారు. నన్ను వచ్చి నువ్వు తీసుకెళ్ళిపోవా ప్లీజ్? కార్తీక్, డోర్ తీ కార్తీక్. డాడీ, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఏ తప్పైతే నా పెంపకంలో జరగకూడదనుకున్నానో అదే జరిగింది.